అజిత్ దోవల్ గారు 6 సంవత్సరాలు పాకిస్తాన్లో గడిపారు. మీరు అడగచ్చు ఏం చేశారు అక్కడ అని, మనకు కూడా తెలియదు, ఆయన కూడా మాట్లాడారు. కానీ 6 సంవత్సరాలు అక్కడ ఉండను అంటే వీళ్ళది డిఫరెన్స్ ఏంది? ఒక ఆర్మీ సోల్జర్ ఒక ఆర్మీ డ్యూటీ చేస్తూ అది ఎన్కౌంటర్లోనో లేకుంటే ఫైరింగ్లోనో లేకుంటే ఏదైనా చేస్తే ఆయన చనిపోతే వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, వాళ్ళకి మెడల్ ఇస్తారు, వాళ్ళకి సర్వీస్ ఆనర్స్ ఇస్తారు, వాళ్ళ ఫ్యామిలీకి ఒక గ్యాస్ ఫైనాన్షియల్ ఇస్తారు, గ్యాస్ ఒక ఏజెన్సీ ఇస్తారు, అట్లాంటి ఏదో చాలా సహాయాలు చేస్తారు. కానీ ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఒక దేశంలో చనిపోతే ఆయనకు మెడల్ కూడా ఇయ్యరు, అక్నాలెడ్జ్ కూడా చేయరు, ఈయన మా మనిషి అని చెప్పి. ఎందుకంటే అక్నాలెడ్జ్ చేస్తే మీకు ప్రాబ్లం అయిపోతుంది. ఇంటర్నేషనల్ ప్రెజర్స్ చాలా మటుకు. అంటే మీ టెర్రరిస్ట్ వచ్చి ఇక్కడ చేసాడు పని, మేము చేస్తున్న తప్పేమైనా ఉందా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఆబ్వియస్లీ ఒక కంట్రీస్ పై అదర్ కంట్రీకి వాళ్ళు మన వైపు చేస్తుంటే మన అక్కడికి. మన దాంట్లో ఐ థింక్ దేర్స్ అ గై కాల్డ్ రవీంద్ర కౌశిక్ అని, ఆయన మీద ఒక సినిమా కూడా తీశారు చాలా మటుకు. ఆయన పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ సెటిల్ డౌన్ అయ్యి అక్కడ పెళ్లి చేసుకొని కరాచీ యూనివర్సిటీలో డిగ్రీ చేసి దాని తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో చేరి మేజర్ లెవెల్ దాకా వెళ్ళారు. అవును, స్టోరీ చాలా ఫేమస్, ఇది రియల్ లైఫ్. కానీ ఆయన తర్వాత పట్టుకున్నారు, దాని తర్వాత ఏమైందో తెలియదు, ఆయన కోసి చంపేసి ఉంటారు మొత్తం వాళ్ళు. ఇది ప్రాబ్లం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం అప్రిషియేట్ చేయాలి. ఒక సినిమాకి వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటి, వాళ్ళు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, ఎందుకు ఇంత దేశం కోసం చేయాలని ఏమైనా ఉందా, ఎవరెక్కడైనా రాసి పెట్టినరా ఇట్లా. ఇదొక అక్నాలెడ్జ్మెంట్ మన వైపు నుంచి రావాల్సింది. నాకు పార్ట్ 1కి వెళ్ళినప్పుడు కూడా కానీ పార్ట్ 2కి వెళ్ళినప్పుడు కూడా అన్నిటికంటే ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏం చేసిందంటే చాలామంది యంగ్స్టర్స్ వచ్చారు సినిమాకి. ఆల్మోస్ట్ 95% మంది. నేను సండే రోజు మార్నింగ్ షో 10 గంటల షో తివోలీలో చూసాను, మా ఇంటి దగ్గరే సికింద్రాబాద్లో. ఫుల్ ఉండే. ఒక 10% మంది ఎల్డర్స్ ఉంటారు నాలాంటి వాళ్ళు, మిగతా అందరూ యంగ్స్టర్స్. వెల్కమ్ చేయించారు. ఎందుకంటే యంగ్స్టర్స్ యూజువలీ ఇప్పుడు మా కూతురు తీసుకోండి, మా ఆమె పెళ్లి చేసి సెటిల్ డౌన్ అయిపోయింది, ఆమె కూడా సినిమాకి వెళ్ళదు. ఎప్పుడు వెళ్ళిందో నాకు కూడా తెలియదు. లాస్ట్ మూవీ వెన్ షీ వెంట్. వాళ్ళు ఓటీటీ ఉంది ఇంటికాడ, దాంట్లో చూస్తారు, అక్కడ కూడా సెలెక్టివ్ చూస్తారు చాలా మటుకు. సో యంగ్స్టర్స్ ఎందుకు సినిమాకి వస్తున్నారు అంటే ఒక హైప్ అయితే ఉంటుంది డెఫినెట్గా. సినిమా చూడలేదా అని అడుగుతారు, ఇప్పుడు అట్లా అయిపోయింది. అది దురంధర్ చూడలేదా ఇంకా అని అడుగుతారు. ఇలా చూడలేదంటే కొంచెం అరే అచ్చా నువ్వు మా సర్కిల్లో లేవన్నమాట, అట్లా అయిపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ అ వెల్కమ్. కానీ బ్యాక్ స్టోరీ అర్థం చేసుకోవడానికి చాలా మటుకు కొంచెం రీడింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు పొద్దున్న 4:30కి లేచి నా రీసెర్చ్ మొదలు పెడతాను నేను, ఎందుకంటే నాకు 6-7 ఛానల్స్కి వెళ్ళాల్సి వస్తుంది రోజు. దానికి ఉన్న న్యూస్, నిన్న రాత్రి ట్రంప్ ఏం చెప్పారు, దాని ఇంపాక్ట్ ఏమి ఉండబోతుంది, సీజ్ ఫైర్ వస్తుందా లేకుంటే ఆయిల్ ప్రైసెస్ తగ్గుతుందా, స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, ఇదన్నీ మనం చూసుకుంటుంటాం మన ఎవ్రీడే లైఫ్లో. కానీ ఇట్లాంటి స్టోరీస్ చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడానికి. చాలా ఉన్నాయి ఇట్లా, ప్రతి దేశంలో ఒకటి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గుర్తుంది ఈజిప్ట్లో అన్వర్ సదాత్ టైంలో అనుకుంటాను, ఒక ఇజ్రాయేలీ స్పై, ఇజ్రాయేలీ ఆయన దూరాడు ఈజిప్ట్లో, క్యాబినెట్లో ఉన్నాడు ఆయన. ఐ థింక్ వాజ్ అన్ అన్వర్ సదాత్స్ క్యాబినెట్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. క్యాబినెట్లో దూరా అక్కడున్న ఇన్ఫర్మేషన్ మొత్తం తీశాడు బయటికి. ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ఏం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్కి వస్తుండే. ఓకే, ఆలోచించండి ఏ లెవెల్లో ఇన్ఫిల్ట్రేషన్ అది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అనేది లోకంలో బెస్ట్. వాళ్ళ మొసాడ్ కానీ ఇన్ఫ్యాక్ట్ మనం అప్పుడప్పుడు కొంచెం ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నిటి గురించి మన పాలిటిక్స్లో వినిపించేటప్పుడు ఇజ్రాయెల్ నుంచి తెప్పించారు ఎక్విప్మెంట్ అని అంటూ ఉంటారు. పెగాసస్ గురించి మాట్లాడుతారు. పెగాసస్ అది చాలా చిన్నది, హార్డ్లీ 0.001%. ఇజ్రాయెల్ చేసేది మన ఖమేనీని కొట్టారు చూడండి, కరెక్ట్. వాళ్ళు ఏ రోజు మీట్ అవుతున్నారో, ఎక్కడ మీట్ అవుతున్నారో, ఎంతమంది వస్తున్నారు, వీళ్ళకి అంతా తెలుసు. ట్రాఫిక్ సీసీటీవీ కెమెరాలు మొత్తం జామ్ చేసి దాన్ని హ్యాక్ చేసి వాళ్ళ వైపు తిప్పేశారు. వాళ్ళ సిగ్నల్స్ మొత్తం తెలుసు, ఎవడో ఏ బండి తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు అనేది. ఆలోచించండి. సో ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు దురంధర్ అగైన్. దురంధర్ 1 వాజ్ ఒక ఇన్కంప్లీట్ మూవీ. ఇన్కంప్లీట్ ఇన్ సెన్స్ దాంట్లో కొన్ని లూజ్ ఎండ్స్ ఉండిపోయింది. దాన్ని న్యాచురల్గా పార్ట్ 2లో కరెక్ట్ చేసుకుంటారని తెలిసిపోయినప్పుడు కరెక్ట్ చేశారు. పార్ట్ 1లో అక్షయ్ ఖన్నాని తీసేశారు, అయిపోయింది, ఆయన రోల్ అక్కడే ఫినిష్ అయిపోయింది. దాని తర్వాత పార్ట్ 2లో ఎవరెవరు అవుట్ అవుతారో నేను ఐ డోంట్ వాంట్ టు ప్లే స్పాయిలర్స్, బట్ సినిమా చూడండి వెళ్ళి. దాంట్లో ఒక బడే సాబ్ అని ఒక సాబ్ ఉంటారు, ఆయన రోల్ ఏంటి. కానీ ఐ థింక్ ఒకటి రణ్వీర్ సింగ్ రోల్లో ఆ ఇంటెన్సిటీ చాలా మటుకు చూపించారు. దట్ ఈస్ అప్రిషియబుల్. ఎందుకంటే ఆయనకి డైలాగ్ కన్నా ఎక్కువ ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆయన బాడీ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆయన ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానివ్వండి, చాలా మటుకు ఆదిత్య ధర్ కంట్రోల్డ్ ఇట్ వెరీ వెల్.
ఎందుకంటే ఇట్లాంటి సినిమా 4 గంటలు కూర్చొని చూడడం అంటే అది మీ పేషెన్స్ టెస్ట్ చేస్తుంది ఒకసారి. కానీ చాలామందికి నాకు కూడా అదే అనిపించింది. 10 గంటలకు మొదలైన సినిమా 2 గంటలకు ఫినిష్ అయినా కూడా అయిపోయింది, ఇప్పుడే అయిందా అని అనిపించింది. సార్ రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ ఉంది కదా, మీరు ఆబ్వియస్లీ ఆర్ వెరీ ఇంప్రెస్డ్. చాలామంది ఈ సోషల్ మీడియాలో మేజర్ మోహిత్ శర్మ క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసిన రోల్ అని అంటారు, ఎంతవరకు నిజం సార్? మోహిత్ శర్మ కరెక్టే, కానీ మోహిత్ శర్మ కాశ్మీర్లో చేశారు, పాకిస్తాన్కి వెళ్ళలేదు. ఓకే, బట్ ఫేషియల్ రిజెంబ్లెన్స్ తీసుకున్నట్టున్నారు కదా, అది ఉందిలే. కానీ మోహిత్ శర్మ కశ్మీర్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్ లోపలికి దూరారు. ఓకే, అక్కడ వాళ్ళ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అని తెలియకుండా వాళ్ళతో పనిచేసి వాళ్ళని చంపి తర్వాత బయటకు వచ్చిన దానికి ముందు ఆయన్ని చంపేశారు వాళ్ళు. ఓకే, సో దట్ కరెక్ట్ మీరు చెప్పిన మాటకి, దట్ ఇస్ అ లాజిక్ ఇన్ దట్ యాక్చువల్లీ. సార్ అక్షయ్ ఖన్నా క్యారెక్టర్కి ఆబ్వియస్లీ మీరు ఫస్ట్ పార్ట్లో హీరోతో సమానంగానో హీరో కంటే కొంచెం ఎక్కువగానో వచ్చింది. అండ్ బలూచ్, ఆయన ఒక బలూచ్ అని చూపించారు, బలూచిస్తాన్ సింపథైజర్స్తో ఆయన డీల్ చేస్తున్నట్టు కూడా చూపించారు కదా. సోషల్ మీడియాలో చాలా కాలం నుంచి మేబీ ఎనిమీస్ ఫ్రెండ్ అన్న థియరీ ఉంటుంది కదా, ఆ థియరీలో చాలామంది ఈ బలూచిస్తాన్ అండ్ ఇండియాకి సింపథైజర్స్ ఉంటారు బలూచిస్తాన్ మీద, వాళ్ళ మూమెంట్కి. కరెక్ట్. సో అసలు ఈ బలూచ్స్ అనేవాళ్ళు ఆర్ దే ప్రో ఇండియా ఆర్ ఏమనుకుంటున్నారు మీ అనాలిసిస్? మీరు హిస్టరీలో వెళ్తే మనకి ఇండిపెండెన్స్ వచ్చే కన్నా ముందు బలూచ్ వాళ్ళు అప్పుడే చెప్పారు, మాకు పాకిస్తాన్ ఒక ముస్లింని, అప్పుడు పాకిస్తాన్ ఒక పేరు రాలేదు, మీ జిన్నా అడుగుతున్న ముస్లిం రాష్ట్రంలో మాకు ఉండడానికి ఇష్టం లేదు, వీ వాంట్ టు బి ఎ సపరేట్ నేషన్. కానీ ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే మనకి బలూచిస్తాన్ ప్రావిన్స్కి ఒక ఫిజికల్ కనెక్షన్ లేదు. మనకున్న బార్డర్ పాకిస్తాన్తో ఉంది, వీళ్ళు అవతల ఉన్నారు. సో బలూచ్ ఎప్పుడు అన్నారు, మాకు పాకిస్తాన్తో సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆగస్ట్ 1947లో నెహ్రూ దగ్గర వచ్చి చెప్పారు వాళ్ళ లీడర్లు, మీరు మమ్మల్ని ఇండియాలో చేర్చుకోండి. నెహ్రూకి అంత ఇంట్రెస్ట్ లేకుండే, అది పెద్ద ఒక తప్పు. ఆయన ఇంకా ఎందుకు పాకిస్తాన్తో గొడవ, ఎందుకు జిన్నాతో గొడవ అని చెప్పి ఆయన చేయలేదు. చేస్తుంటే బహుశా మనకు ఒక రాజ్యం అటువైపు కూడా ఉంటుండే, ఇరాన్ వైపు. కమాండింగ్ భయపడేవారు కంపెనీ. ఆ ఏరియా వాళ్ళు ఉండే ఏరియా చాలా మటుకు ఇన్హాస్పిటబుల్. మీరు చూసుంటారు, సినిమాల్లో కూడా చూపిస్తారు, రియల్ లైఫ్లో కూడా చూడాలి. డెజర్ట్ కింద ఉంటుంది, డెజర్ట్ అండ్ మౌంటైన్స్, పెద్ద పెద్ద కొండలు. అదంటే అసలు అక్కడ ఉండలేరు, చాలా మటుకు టఫ్ పీపుల్ అక్కడ ఉండొచ్చు, అంత ఈజీ కాదు అక్కడ లైఫ్. నెహ్రూకి ఆ లాజిక్ ఉండే, ఇప్పుడు అక్కడ ఏముందిలే, ఇక్కడ మన లద్దాఖ్లో కూడా, లే లద్దాఖ్లో చైనీస్కి ఇచ్చేసారు కదా పెద్ద టెరిటరీ, ఆల్మోస్ట్ హర్యానా సైజులో ఉన్న స్టేట్ ఇచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు అక్సాయ్ చిన్ అంటారు దాన్ని. మన మ్యాప్ చూడడానికి చాలా బాగుంటుంది, కాశ్మీర్ మ్యాప్. ఒకవైపు పాకిస్తాన్ తీసుకెళ్ళిపోయారు, నెహ్రూ ఏమనలేదు. ఇటువైపు లద్దాఖ్ చైనా తీసుకెళ్ళిపోయారు. నెహ్రూ లాజిక్ ఏంటి, పార్లమెంట్లో చెప్పారు అక్కడ గడ్డి కూడా రాదు, మళ్ళీ ఎందుకు పెట్టుకోవాలి అక్కడ అని చెప్పి. ఎస్ కరెక్ట్, నేను కూడా వెళ్ళాను లే లద్దాఖ్కి. కానీ ఆ టెరిటరీ చాలా క్రూషియల్ మనకి. లదాఖ్ వెదర్ కూడా అట్లనే ఉంటుంది. మనం దిగంగానే ఫస్ట్ 6 hours మనం ఏం చేయకూడదని ఫ్లైట్లోనే చెప్తారు వాళ్ళు. ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, మీరు అక్కడ ఏం ఫిజికల్ యాక్టివిటీ చేయకండి, మీరు వెళ్ళి మీ రూమ్లో పడుకోండి అంటారు. కరెక్ట్ అది. అట్లాంటి, ఎందుకంటే మన లంగ్స్ చాలా చిన్నది, వేరే అడాప్ట్ అవడానికి. వాళ్ళ లదాఖీ వాళ్ళకి లంగ్స్ పెద్దది. వాళ్ళు ఫుట్బాల్ ఆడుతారు ఆ యాటిట్యూడ్లో. నేను చూసాను మ్యాచ్ కూడా, నా ఫేస్బుక్లో ఉంది అది. నేను ఆగస్ట్ 2024లో వెళ్ళాను, ఏప్రిల్ 2024లో వెళ్ళాను. వారం పాటు అక్కడ ఉన్నాను. ఐ ట్రావెల్డ్ ఎక్స్టెన్సివ్. కానీ మనకి ఇది మీరు బలూచ్ అని చెప్పిన దానికి మనకి ఇండియాకి చాలా సింపతి ఉంది వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ మన మీద ఆరోపణ ఏంటంటే మనం బలూచిస్కి ఆయుధాలు ఇస్తున్నాం, మనం హెల్ప్ చేస్తున్నాం అని చెప్పి. బహుశా ఉండొచ్చు. వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పలేదు, కానీ నేను చెప్తాను, వాళ్ళు తప్పేముంది. వీళ్ళు కాశ్మీర్ టెర్రరిస్ట్కి ఇచ్చి వాళ్ళతో మన వైపు వచ్చి పుల్వామా కానీ, దాని ముందు ఉరీ కానీ, దాని తర్వాత పెహల్గాం చేయించినప్పుడు మనం కూడా ఎందుకు చేపించద్దు? మనం కూడా చేయాలి. ఇజ్రాయలీస్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ముందు మహాత్మా గాంధీ అన్నారు, ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపించాను. ఇప్పుడు అట్లా కాదు కదా, చంప మీద కొడితే నేను ముఖం మీద కొడతాను. రెలవెంట్ అంటే నాకు ఇప్పుడు కూడా ఐ డోంట్ అగ్రీ విత్ దట్ ఫిలాసఫీ. ఓకే, ఎవడు మనల్ని కొడితే మనం ఎందుకు ఊరుకోవాలి? వీ షుడ్ హిట్ బ్యాక్. ఆ కల్చర్ మనకు 2014 తర్వాతనే వచ్చింది. దాంట్లో మీకు పార్ట్ 1లో మీకు డైలాగ్ ఉంటుంది, గుర్తుందా? వీళ్ళందరూ చూస్తుంటారు లైవ్, 26/11 నడుస్తున్నది. వీళ్ళ హ్యాండ్లెస్ పాకిస్తాన్లో కూర్చొని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు వాళ్ళు శాటిలైట్ ఫోన్లో. ఆ టైంలో ఒకడు అంటాడు, హిందూ మూర్ఖ్ హై. హిందువులు, అది యూ కెన్ ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు, హిందూ మూర్ఖ్ హై, కుచ్నే కరేగా. ఏం చేయడు. మేము ఇంత పెద్ద అటాక్ చేసాం, 26/11 160 మంది చనిపోయారు, చంపేశాం మా టెర్రరిస్ట్ వచ్చి, మీరు ఒక బాంబేని వేసారా మా మీద అన్నారు వాళ్ళు. ఎస్ కరెక్ట్. ఆ టైంలో ఒక ప్రపోజల్ ఉండే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక ప్రపోజల్ తీసుకెళ్లారు,
మన్మోహన్ సింగ్ దగ్గర, సార్ మేము బాంబ్ చేద్దాం, మాకు తెలుసు ఈ టార్గెట్స్ ఎక్కడ ఉంది వీళ్ళది టెర్రరిస్ట్, వాళ్ళు కొడదామంటే అమెరికన్ ప్రెషర్, వద్దు వీళ్ళు కాంప్లికేట్ చేయకండి. 160 మంది చనిపోయిన ఊరుకున్న ఒకటే దేశం మనదే. దానికోసం మోదీ గారు వచ్చిన తర్వాత చూస్తున్నారు ఆ యాటిట్యూడ్ మారిపోయింది. అవును. మేము ఊరిలో కొట్టారా, మిమ్మల్ని సర్జికల్ స్ట్రైక్ చేసాం, అక్కడ వెళ్ళి కొట్టాం, వాళ్ళ క్యాంప్లో వెళ్ళి కొట్టాం, బార్డర్ క్రాస్ చేసి. మీరు పుల్వామా చేశారా, అక్కడ వెళ్ళి బాలకోట్లో కొట్టాం మనం. దాని తర్వాత పెహల్గాం జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్ మొదలైంది. సో పాకిస్తాన్కి ఒక భయం ఉంది ఇప్పుడు, రిటాలియేట్ చేస్తారు. వాళ్ళ టెర్రరిస్ట్, ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి వస్తున్న టెర్రరిస్ట్. అవును. ఇదే లష్కర్-ఏ తోయబా, ఇదే హిజ్బుల్ ముజాహిదీన్ ఎస్ అంటున్నారు వాళ్ళు దే ఆర్ నాట్ డినయింగ్ ఇట్. వాళ్ళు అంగీకరిస్తున్నారు, ఎస్ వీఆర్ డూయింగ్ దిస్ యాక్టివిటీ, ఏం తప్పు ఉంది, మేము చేస్తున్నాం, మీరేం చేసుకుంటే చేసుకోండి, ఒక యాటిట్యూడ్ ఉండాలి. ఇప్పుడు మనం చెప్తున్నాం సరే అట్లానా, మనం చూసుకుందాం మిమ్మల్ని కూడా, మనం కూడా కొడుతున్నాం వాళ్ళు, అది.